భారతదేశంలో అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది యువతకు తరతరాలుగా ఒక పెద్ద డ్రీమ్ ఉంది. అదే డాలర్ డ్రీమ్. ఎలాగైనా సరే అప్పులు చేసైనా సరే అమెరికా వెళ్ళిపోవాలి, అక్కడ గట్టిగా సంపాదించేయాలి, చిన్నగా గ్రీన్ కార్డ్ సంపాదించేసుకొని అక్కడే సెటిల్ అయిపోవాలి అనేది చాలామంది ప్లాన్. తమ పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు అని చెప్పుకోవడానికి తల్లిదండ్రులు కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే అసలు ఈ నిర్ణయం నిజంగా ఎంతవరకు లాభదాయకం అనే ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిలో స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ఈ అంశం పైన ఢిల్లీకి చెందిన సుభాష్ చక్రబోర్తి అనే ఒక వ్యక్తి చేసిన రీసెర్చ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. మరి చాలా మంది అమెరికాలోని పరిస్థితులను సరిగ్గా పరిగణలోకి తీసేసుకోకుండా భారతదేశంలో వచ్చే జీతాలను తక్కువ అంచనా వేసేసి అమెరికా వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఈ రీసెర్చ్ శాస్త్రీయ ఆధారాలతో దీనికి సమాధానం ఇచ్చింది. దీని ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అమెరికాలో ఒక 80 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని అనుకోండి. సో ఈ 80 లక్షలు అనేది సౌండ్ చేస్తున్నంత ఎక్కువ అమౌంట్ కాదని ఈ రీసెర్చ్ తెలిపింది. జస్ట్ భారతదేశంలో కేవలం ఒక 23 లక్షల రూపాయలు సంపాదిస్తే ఈ 80 లక్షలతో సమానం అని చెప్పి ఈ అధ్యయనం స్పష్టం చేసింది. సో ఈ IMF నివేదిక ప్రకారం అమెరికా, ఇండియా మధ్య పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఖర్చులు, ఆదాయాలను పోలిస్తే అది 3:1గా ఉంది. అంటే అమెరికాలో $3 ఖర్చు అయ్యేదానికి ఇండియాలో కేవలం $1 ఖర్చు అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఒక రెస్టారెంట్లో మనం ఫుడ్ తినాలంటే ఒక $300 ఖర్చు అయిందనుకోండి. అదే అమెరికాలో దాదాపు $1700 పెట్టాల్సి వస్తుంది. అదే ఇంటర్నెట్ని తీసుకుందాం. ఇండియాలో నెలకు ఇంటర్నెట్ బిల్లు ఒక 700 కంటే దాటదు, కానీ అమెరికాలో అది ఏకంగా $6000 ఉంటుంది. అదే ఇంటి రెంట్ తీసుకుందాం. ఇండియాలో 50,000 పెట్టి ఇల్లు రెంట్కి తీసుకుందాం అనుకుంటే అంతే ఇల్లు అదే ఇంటిని అమెరికాలో తీసుకోవాలనుకుంటే 1,60,000 ఖర్చు అవుతుందని ఈ రీసెర్చ్లో బయటపడింది. ఇక చక్రబోర్తి చెప్పిన దాని ప్రకారం అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మెరుగైన ప్రజా సేవలు, కొత్త టెక్నాలజీ, మంచి అవకాశాలతో పాటు మెరుగైన సోషల్ సెక్యూరిటీ కూడా ఉంటుందని తేలింది. అంతేకాదు హెల్త్ కేర్, విద్య, లీగల్ ప్రొటెక్షన్ వంటి ఖర్చులు కూడా ఈ రెండు దేశాల్లో చాలా తేడాగా ఉన్నాయి. ప్రజలుంటున్న ప్రాంతం, వారి అవసరాలను బట్టి వారి జీవనశైలి ఖర్చులు మారుతూ ఉంటాయని కూడా ఈ రీసెర్చ్ వెల్లడించింది. అంటే పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదని ఈ రీసెర్చ్లో వెల్లడైంది.